ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. ఇవాళ నేను మీకు చూపించబోతున్నటువంటి క్షేత్ర దర్శనం ఏమిటి అంటే నైమిసారణ్యంలో ఉన్నటువంటి గాయత్రీదేవి పీఠాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఈ గాయత్రీదేవి పీఠంలో మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకోవడం జరిగిందండి. సో మనకి ఈ నైమిసారణ్యం గురించి చెప్పుకోవాలి అంటే నైమిసారణ్యమే మనకు మొట్టమొదటిసారిగా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేయడం మనం సృష్టి ఆరంభంలో అక్కడే చేయడం అయితే జరిగిందనమాట. అందుకని నైమిసారణ్యంలో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే జరిపించుకోవడం ఆనవాయితీగా అయితే వస్తున్నాయన్నమాట. కూడా అక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకోవడం జరిగిందండి. చాలా అద్భుతంగా చేయించారు. మన తెలుగు పంతులు గారే ఉన్నారు అక్కడ. అలాగే అక్కడ వచ్చే అన్ని రకాల భాషల వారికి అన్ని రకాలుగా వారి వారి భాషల్లో తగ్గట్టుగా అక్కడ ఆ పంతులు గారు కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో మన తెలుగువారు తక్కువగా ఉండడం, మేము ఆ రోజు వెళ్ళినప్పుడు బెంగాలీ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ఉండడంతో గురువు గారు వారి భాషలో హిందీ భాషలో అయితే అక్కడ చేయించడం జరిగింది. సో మన భాషలో మన తెలుగు కార్యక్రమాన్ని మన తెలుగు వ్రతాన్ని అయితే మా వారు అక్కడ మా తెలుగు వారితో చేయించడం జరిగిందనమాట. సో మేము చేసుకున్నట్టుగా అలాగే మధ్యలో గురువుగారు వచ్చి జాయిన్ అయ్యారు. మిగిలిన కార్యక్రమం అంతా పూర్తి చేయడం అయితే జరిగింది. సో చూసారా ఎంత అద్భుతమైన అవకాశం మనకు కలిగిందో. ఈ భగవంతుని సృష్టి अगर आपके पास होगा तो जेल सुपारी ले लीजिए। सुपारी नहीं है भैया, वही फोन जो है वही सुपारी है, वो छोटा वाला। हाँ दोनों अपनी एक ही लेना, दोनों एक ही निकाल के इसका हाथ में दीजिए। जब मैं के साथ मिलकर नारायण जप करो, कल सुबह होते ही तुमको अच्छा होगा तो पूजा करना, नहीं तो करिए आपसे मत जाना बोल के नारद जी थोड़ा दूर जाकर अंतर्धान हो गया। उस ब्राह्मण घर आया, अपना पत्नी और बच्चों के साथ बैठकर रात भर नारायण जप किया। उसके बाद सुबह आगे कभी ये पूजा भी ना देने वाला भी उस दिन मेरा घर में फलाना पूजा है, फलाना दान है, गोदान है, भूदान है बोल के उसको बहुत दान देने लगे हैं। उस ब्राह्मण ने सोचा ये सब मेरा पांडित जी की महिमा नहीं है, ये सब सच्चिदेव की महिमा है। ब्राह्मण को ले आकर सच्चिदेव की पूजा किया। उस दिन से उनका कष्ट दूर होते हुए हर माह में हर एकादशी पौर्णमी के दिन वो सच्चिदेव की కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఏకాదశి రోజున కానీ పూర్ణిమ నాడు కానీ సూర్య సంక్రమణ దినమునందు కానీ చేస్తే శ్రేష్టమని అలా ఆ రోజుల్లోనే చేయాలని లేదు. సత్యనారాయణ స్వామి ఓం బ్రహ్మ శాంతి బ్రాహ్మణ శాంతి శాంతి గో శాంతి విరా శాంతి జాతు పుష్టి నమస్తో ఆయుష్మస్తో సాంగయ సపరివార దేవత సిద్ధిరస్తో అధాస్తు అదేకం పట్టుకున్నారా. ఓం విఘ్నేశ్వరాయ ధర్మార్థాన్యాదునే హరాతుం మహిమేకం నమోస్తే యథాస్థాన ఉద్వాసయామి శోభనకాలే పునరాగమనాయ కుట్టిలే అది విచ్చుకుంటుంది. అదేంటే నా ప్రకారం స్వామివారి ఫోటో లో మనకు రెండు దగ్గరలో అయితే సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారండి తెలుగు వారి కోసం. ఈ గాయత్రి పీఠంలో ఒకటి, అలాగే ఆంధ్ర ఆశ్రమంలో ఒకటి. సో మీకు ఈ గాయత్రి పీఠంలో ఈ గురువు గారితో మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి అనుకుంటే ముందు వీడియోలో నైమిసారణ్యం గురించి పూర్తి వివరాలు అన్న వీడియోలో అయితే గురువుగారు ఫోన్ నెంబరు పేరు వివరాలన్నీ ఉన్నాయండి. మీరు ఆ వీడియో చూసి గురువుగారి వివరాలన్నీ తీసుకుని నైమిసారణ్యం వెళ్ళినప్పుడు ఆయనకి కాల్ చేసి ఆయనే మొత్తం మనకు అరేంజ్ చేస్తారండి. అవసరమైతే భోజన సౌకర్యాన్ని కూడా గురువుగారు మనకు అరేంజ్ చేస్తారు. అక్కడ వసతుల నుంచి భోజనం నుంచి A to Z కూడా ఆ గురువుగారు మనకు అన్ని దగ్గరుండి అరేంజ్ చేస్తారనమాట. సో తప్పకుండా మీరు నైమిసారణ్యం వెళ్ళినప్పుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ మన తెలుగువారి పద్ధతిలో తెలుగు భాషలో నిర్వహించుకొని స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకైతే ఎంతో ఆనందంగా నేను ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను చేస్తున్న ఈ నైమిసారణ్యం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మా వారికి ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటే మా వారైతే నువ్వు వీడియో కోసం తీసుకుంటున్నావు ఆశీర్వచనం అని ఆట పట్టిస్తున్నారు. అందుకే అక్కడైతే నవ్వడం జరిగింది.